సరే, ఆలస్యం చేయకుండా నేరుగా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. గంగా దసరా అనగానే దాని పౌరాణిక మూలాలు, అలాగే ఇంట్లోనే చాలా సులభంగా ఆచరించగలిగే విధానాలు మనకు వెంటనే గుర్తుకొస్తాయి కదా. గంగానదికి మన సంప్రదాయంలో ఉన్న పవిత్రమైన స్థానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. కాని ఈ పండుగ వెనుక ఉన్న ఆ నిర్దిష్టమైన ప్రాముఖ్యత, అది మాత్రం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ వివరణలో మనం ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. ముందుగా గంగా దసరా ప్రాముఖ్యత, ఆ తర్వాత గంగావతరణం వెనుక ఉన్న ఆ చారిత్రక ఘట్టం, అసలు దసరా అనగానే తొలగిపోయే ఆ 10 పాపాలు ఏంటి, మరియు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోగల పూజా విధానాలు, ఇవన్నీ కవర్ చేద్దాం. మొదటగా గంగా దసరా ప్రాముఖ్యతను ఒక పవిత్ర కాలక్రమం ద్వారా అర్థం చేసుకుందాం. అసలు ఈ పండుగ ఎప్పుడొస్తుంది అనేది చూస్తే హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష దశమి నాడు దీన్ని జరుపుకుంటారు. భవిష్యత్తులో గమనిస్తే సరిగ్గా 2026వ సంవత్సరం మే 25వ తేదీ సోమవారం నాడు ఈ పర్వదినం రాబోతోంది. ఖచ్చితమైన ముహూర్తానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. ఈ పండుగను ఒక్క మాటలో చెప్పాలంటే, సాక్షాత్తు గంగామాత మన భూమిపైకి అవతరించిన ఆ అద్భుతమైన రోజును సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ పవిత్రమైన రోజున గంగా జలంతో స్నానం చేసినా, లేదా ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా సరే, జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఒక గొప్ప ఆధ్యాత్మిక పవిత్రత వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకంలోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది నిజంగా. ఇక రెండవ భాగానికి వస్తే గంగావతరణం, భగీరథుని తపస్సు. ఈ నది పుట్టుక వెనుక ఉన్న కథ అక్షరాల ఒక అద్భుతమైన విశ్వవ్యాప్త ఘట్టం. సగర చక్రవర్తి కుమారులకు ముక్తిని ప్రసాదించడం కోసం భగీరథుడు ఏళ్ల తరబడి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ అంకితభావానికి మెచ్చి గంగమ్మ భూమికి రావడానికి ఒప్పుకుంటుంది. కాని ఆమె ఉద్ధృతిని భూమి తట్టుకోలేదని గ్రహించిన పరమశివుడు ముందుగా ఆ గంగను తన జటాజూటంలో బంధించి ఆ తర్వాత మెల్లగా సురక్షితంగా భూమిపైకి వదిలాడు. భగీరథుని ఆ మహాసంకల్పం వల్ల సరిగ్గా ఇదే జ్యేష్ఠశుద్ధ దశమి రోజున గంగమ్మ భూలోకానికి చేరుకుందన్నమాట. ఇది నిజంగా ఒక గొప్ప మహాకావ్యంలాంటిది. అయితే ఇక్కడ ప్రాక్టికల్ పూజా విధానాలకు వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకుందాం. అసలు ఈ పండుగకు దసరా అనే పేరు ఎందుకొచ్చింది? దాని అసలు అర్థమేమిటి? 3వ విభాగంలో ఆ 10 రకాల పాపాల తొలగింపు గురించి మరియు దసరా వెనక ఉన్న అసలైన అర్థం గురించి మాట్లాడుకుందాం. దసరా లేదా దశరా అంటే అక్షరాల 10 రకాల పాపాలను హరించేది లేదా నాశనం చేసేది అని ఒక అద్భుతమైన అర్థం ఉంది. మనుషులుగా మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తుంటాం కదా. ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేయటం వల్ల అలాంటి 10 ప్రధానమైన పాపాలు కాలిపోతాయని నమ్ముతారు. ఆ పాపాలను చాలా స్పష్టంగా 3 కేటగిరీలుగా విడదీశారు. అవేంటంటే శారీరకంగా చేసేవి 3, మాటల ద్వారా చేసేవి 4, అలాగే మనస్సు ద్వారా చేసేవి 3. ఇక్కడ అసలు ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు మానవ తప్పిదాలను ఎంత పర్ఫెక్ట్గా వర్గీకరించారో గమనించండి. శరీరం ద్వారా చేసే తప్పులను కాయక పాపాలు అని, ఇతరులను మన మాటలతో బాధపెట్టడాన్ని వాచక పాపాలు అని, మనసులో రకరకాల చెడు ఆలోచనలు పెట్టుకోవడాన్ని మానసిక పాపాలు అని డిఫైన్ చేశారు. ఈ మూడింటినీ గంగాజలం పూర్తిగా ప్రక్షాళన చేస్తోందన్నమాట. సరే, ఇప్పుడు చివరి విభాగానికి వద్దాం. గంగానది దగ్గరకు నేరుగా వెళ్లడం అందరికీ సాధ్యం కాదు కదా. మరి ఇంట్లోనే ఉంటూ ఈ పండుగని ఎలా జరుపుకోవాలి? ఇంట్లోనే దీని జరుపుకోవడానికి చాలా సింపుల్ అండ్ లాజికల్ అయిన 4 దశలున్నాయి. ఉదయం పూట పవిత్ర స్నానం, ఆ వెంటనే సూర్య అర్ఘ్యం, సాయంత్రం దీపారాధన మరియు దానధర్మాలు. ఇదొక పర్ఫెక్ట్ రొటీన్లాగా అనిపిస్తుంది కదూ. ఈ రోజు ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం చాలా ముఖ్యం. మనం రోజూ స్నానం చేసే నీటిలోనే 2 చుక్కల గంగాజలాన్ని కలుపుకుంటే చాలు. అది పవిత్ర గంగాస్నానంతో సమానం. ఆ తర్వాత బయటకు వచ్చి తూర్పువైపు తిరిగి సూర్యభగవానుడికి దోసిలితో నీళ్లు వదలాలి. దీన్నే అర్ఘ్యమంటారు. ఈ చిన్న యాక్టివిటీ వల్ల అద్భుతమైన మానసిక ప్రశాంతతతో పాటు ముఖంలో ఒక గొప్ప తేజస్సు వస్తుందని మూలాలు చెబుతున్నాయి. ఇది నిజంగా మ్యాజిక్లాగా పనిచేస్తుంది.
ఇక రోజు గడుస్తున్న కొద్దీ సాయంత్రం సమయంలో ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ సమయంలో గంగా చాలీసా కాని విష్ణు సహస్రనామం కాని చదువుకుంటే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా మూగజీవాలకు పక్షులకు కాసిన్ని నీళ్లు ఆహారం పెట్టడం లాంటివి చేస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన పాయింట్. ఉదయం స్నానం చేసేటప్పుడు ఓం శ్రీ గంగాయై నమః అనే ఈ పవర్ఫుల్ మంత్రాన్ని జపించడం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. కేవలం పండుగ రోజుల్లోనే కాకుండా ఇలాంటి క్రమబద్ధమైన పాజిటివ్ ఆచారాలను మనం రెగ్యులర్గా మన ఆధునిక జీవితంలో కూడా పాటిస్తే మన లైఫ్ స్టైల్లో ఇంకెంత గొప్ప మార్పొస్తుంది. ఒకసారి ఊహించుకోండి. ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.